భక్త మండలికి అందరికీ షాహిద్ రవీందర్ చెప్పు ప్రకటించు. శ్రీ వెంకటేశ్వర జీవిత చరిత్ర వీధి నాటక భజన మండలి మొత్తానికి మరి గుండ్మార్ గ్రామస్తులైన మరి రవిగౌడ్ గారు, అదేవిధంగా మన షాహిద్ గారు ఇద్దరు ఈ భజన మండలి మొత్తానికి 516 రూపాయలు కానుక అర్పించిన వారిని ఎల్లప్పుడూ ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కాపాడుగా. ఆ యొక్క భూదేవి పాపభారం మోయజాలక ఆ యొక్క వైకుంఠవాసుని శ్రీ మన విష్ణుమూర్తిని వేడుకుంటూ ఆ కలియుగం లోపల స్వామి వైకుంఠవాస, నేను ఈ పాపభారం మోయలేను, మరి ఈ మానవులు చేయించినటువంటి పాప నడకలు నేను భరింపలేను, నన్ను ఈ పాపం నుండి తగ్గించి మరి పాప విమోచన చేయమని చెప్పి ఆ యొక్క భూదేవి రాత్రి వేడుకొనగా అప్పుడు ఆమె మొరపెట్టుకుంటూ వైకుంఠవాసుని ధ్యానించిన సమయం లోపల ఇక్కడ ఉన్నటువంటి భృగు మహర్షి, వశిష్ఠుడు, భరద్వాజుడు, కశ్యపాది ఋషులు, ఆ సప్త ఋషులు ఆ భూదేవి పాపభారం తగ్గించడానికి అమ్మ భూదేవి ఆ భృగు మహర్షి వాళ్ళకు ఆమెకు ప్రత్యక్షమయ్యి, అమ్మ భూదేవి నీకు ఎటువంటి బాధలు కలుగుతున్నాయో, మరి ఏ ఏ బాధలు కలుగుతున్నాయో చెప్పు తల్లి అని చెప్పి ఆ భృగు మహర్షి అడగగా అప్పుడు ఆ యొక్క భూదేవి చెప్పింది, నాయన ఈ కలియుగం లోపల తల్లిదండ్రి కానీ వాయు వరుసలు కానీ లేక మరి ధర్మం అనేది లేకుండా నశించిపోయింది, మరి మీరే కాపాడాలని చెప్పి ఆ భృగు మహర్షికి చెప్పగా అప్పుడు ఆ ఉన్నటువంటి సప్త ఋషులు మొత్తం అమ్మ నీ పాప భారం తగ్గడానికి మేము కలియుగాంతం వరకు మేము ఒక యజ్ఞము చేసేదము, ఆ యజ్ఞము చేసి యజ్ఞఫలమును ఆ యొక్క త్రిమూర్తులైన విష్ణు, ఈశ్వర, బ్రహ్మ వారికి అందజేసి నీ యొక్క పాపభారం తక్కువ చేస్తామని చెప్పి ఆ యొక్క భృగు మహర్షి చెప్పడం జరిగింది. అయితే అప్పుడు వారు కశ్యపాది ఋషులు యజ్ఞము సమాప్తి చేసి ఆ యజ్ఞఫలమును ముందు మరి విష్ణుకి ఇవ్వాలన్నా, శంకరునికి ఇవ్వాలన్నా, బ్రహ్మకి ఇవ్వాలన్నా అని చెప్పి వారంతకు వారే ఒకరికొకరు తగులాడుతున్నారు. అంటే నీవు చెప్పు అని చెప్పి వాళ్ళే ఒకరికొకరు తగులాడుకునగా అప్పుడు నారదుడు అక్కడ వచ్చేసి ఆ నారదునికి తెలుసు ఆ యొక్క విష్ణుమూర్తి ఇప్పుడు కలియుగాంతం వరకు ఎట్లా భూమిపైకి రాకుండా అని చెప్పి నారదుడు వచ్చేసి, ఓ ఋషులారా మీ అందుకు మీరు తగులాడితే కాదు, మరి ముందు బ్రహ్మలోకము చేరి బ్రహ్మకు అర్పించము, ఆ తర్వాత కైలాసము చేరి శంకరునికి అర్పించము, ఆ తర్వాత మరి వైకుంఠానికి పోయి విష్ణుకు అందించని చెప్పి ఆ నారదుడు వచ్చి ఆ యొక్క ఋషులకు చెప్పగా అప్పుడు ఆ భృగు మహర్షి చేసిన యజ్ఞ ప్రసాదము తీసుకొని ఆ యొక్క బ్రహ్మకు అర్పించడానికి బ్రహ్మ దగ్గర వెళ్తే అక్కడ బ్రహ్మ సరస్వతి ఏకాంతంగా ఏకశయ్యపై కులుకుచు నృత్యములాడగా ఆ యొక్క బ్రహ్మదేవుడి దగ్గర భృగు మహర్షి వెళ్ళినప్పుడు, ఓరి భృగువ, నా ఆ స్థానంలోనికి వచ్చి నా అనుమతి లేనిది లోపలికి వచ్చి నన్ను అవమానించు ఆ మూడుడా, నిన్ను పిలిచిన వాడెవడు, వీడికి నిన్నెవరు పిలిచిండ్రు, నీవు నా అనుమతి లేని లోపలికి వచ్చినావా అని చెప్పి ఆ యొక్క బ్రహ్మదేవుడు భృగు మహర్షిని బాగా కోపించిండు. అప్పుడు ఆ యొక్క భృగు మహర్షి ఏమన్నాడు, ఓరి బ్రహ్మ, నేను వచ్చిన పని నెరుంగక కన్నుమిన్ను గానక నన్నే హేళన చేతువా, నేను నమస్కరించలేదని, నిన్ను పలకరించలేదని నన్ను ఇంత హేళన చేతువా అని చెప్పి ఆ యొక్క భృగు మహర్షి బ్రహ్మను అనగా అప్పుడు ఆ యొక్క బ్రహ్మదేవుడు ఏం చేసిందంటే భృగు మహర్షికి శాపం ఇచ్చాడు. ఓరి భృగువ, నీవు ఈ కలియుగాంతం వరకు 3 పుష్కరాంతములు అష్టకష్టం ముందుగాక అని చెప్పి ఆ యొక్క బ్రహ్మదేవుడు ఎవరికి భృగు మహర్షికి శాపం ఇచ్చిండు. అప్పుడు ఆ భృగు మహర్షి ఏం చేసిండు, నేను వచ్చిన పని తెలియక నన్నే నీవు అవమానించు ఆ మూడుడా, నీకు ఈ ప్రపంచము లోపల ఆ భృగు మహర్షి మళ్ళా బ్రహ్మకు శాపం ఇచ్చిండు, నీకు ఈ ప్రపంచము లోపల ఎక్కడైనా కానీ నీ గుడులు కానీ నీ విగ్రహ రూపము కానీ నీకు పూజలు కానీ జరగకుండుగాక అని చెప్పి ఆ యొక్క భృగు మహర్షి ఆ బ్రహ్మదేవునికి శాపం ఇచ్చిండు. అదే సమయం లోపల అట్టి ఆ శాపం వల్లనే ఈరోజు ఈ కలియుగాంతం వరకు ఇప్పటికీ ఎక్కడైనా పోయినా మనకి ఎక్కడ బ్రహ్మ గుళ్ళు కానీ బ్రహ్మదేవునికి పూజలు కానీ బ్రహ్మ ఆలయాలు కానీ మరి తీర్థయాత్రలు ఎక్కడ తిరిగినా ఆ బ్రహ్మదేవుని గుడి, అందుకే ఇక్కడ ఆ యొక్క భృగు మహర్షి ఆడిచ్చిన శాపం వల్లనే ఈరోజు ఆ యొక్క బ్రహ్మదేవునికి గుళ్ళు కానీ పూజలు కానీ జరగకుండా ఉన్నాయి. అదే విధంగా బ్రహ్మకు ఆ భృగు మహర్షి శాపం ఇచ్చిండు.
ఆ భృగు మహర్షికి బ్రహ్మదేవుడు శాపం ఇచ్చిండు. 3 పుష్కరాంతములు అంటే 36 సంవత్సరంలో, ఒక పుష్కరాంతం అంటే 12 సంవత్సరాలు, అట్లా 3 పుష్కరాంతములు అంటే 36 ఏళ్ళు నీవు అష్టకష్టం ముందుగాక అని చెప్పి ఆ యొక్క బ్రహ్మ భృగు మహర్షికి శాపం ఇచ్చిండు. ఆ శాపం తీసుకొని ఆ తర్వాత మళ్ళా కైలాసం చేరిడు ఎవరు భృగు మహర్షి. ఆ శంకరుని దగ్గర కైలాసం పోతే అల్లరి చేయొద్దు. ఆ కైలాసం లోపల పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వాళ్ళు ఏకాంతంగా నృత్యం ఆడచ్చు. మరి వారిద్దరూ ఏకాంతం ఉన్న సమయం లోపల ద్వారం నందంటే గేటు కాడ ద్వారపాలకులను అడ్డం పెట్టి ఎవరు వచ్చినా లోపలికి రానివద్దు, మేము ఏకాంతంగా ఉన్నాం కాబట్టి లోపలికి రానివద్దు అని చెప్పి ఆ ద్వారపాలకులకు మరి శంకరుడు పార్వతీ పరమేశ్వరుడు చెప్పి లోపల ఉన్న సమయం లోపల ఈ యజ్ఞ ప్రసాదం తీసుకొని ఆ భృగు మహర్షి కైలాసం పోయి మీరు ఆ శివుడు పార్వతి ఏకాంతంగా ఉంటే నాకేమి, నగ్నంగా ఉంటే నాకేమంటే ఈ యొక్క భృగు మహర్షి కోపం వచ్చి ఆ పార్వతీ పరమేశ్వరు నగ్నంగా అంటే పుట్టుబత్తెల, నగ్నంగా అంటే వాళ్ళు పుట్టుబత్తెల ఉంటే నాకేమి, ఏకాంతంగా ఉంటే నాకేమి, నేను లోపలికి పోయేదే పోతా అని చెప్పి ఆ భృగు మహర్షి మరి ఆ ద్వారపాలకులను అడ్డం తొలగించుకొని లోపలికి పోతే శంకరుడు మరి పార్వతి ఇద్దరు ఏకశేయ పైన ఉన్నప్పుడు ఈయన లోపలికి పోతే శంకరుడు చూసి, ఓరి భృగువా నీకింత గర్వమా, నేను నా భార్య ఇద్దరం లోపల ఏక సంతోషంగా ఉన్నప్పుడు నీవు ద్వారపాలకులని అడ్డు తొలగించుకొని లోపలికి వచ్చినావు కాబట్టి నీకు తగిన శాపం ఇచ్చదుగాక అని చెప్పి ఆ భృగు మహర్షికి ఆ శంకరుడు శాపం ఇచ్చిండు. నీవు వచ్చే జన్మలో నీచపు జాతిలో పుట్టి అష్టకష్టం ముందుగాక అని చెప్పి భృగు మహర్షి శాపం ఇచ్చిండు. ఎవరు? శంకరుడు. ఆ భృగు మహర్షి ఏం చేసిండు శంకరునికి అంటే, ఓరి శంకర నేను వచ్చిన పని నెరుంగక నన్ను పలకరించక నాకే శాపం ఇత్తువా, నీవు కలియుగం లోపల అంటే శంకరునికి శాపం ఇచ్చు, నీకు కలియుగం లోపల లింగానికే పూజింతురుగాక, నీ విగ్రహ రూపం ఎక్కడ లేకుంటుంది, నీ శరీరము విగ్రహ రూపం ఎక్కడ లేకుంటుంది, నీ లింగానికే పూజింతురుగాక, నీవు అర్ధనారీశ్వరుడు అదుగాక అని చెప్పి ఆ భృగు మహర్షి ఆ శంకరునికి శాపం ఇచ్చిండు. శాపం ఇచ్చి మళ్ళా ఆ భృగు మహర్షి ఎక్కడ పోయినంటే వైకుంఠం పోతా అని చెప్పి విష్ణుదేవుని దగ్గర వెళ్తా అని చెప్పి విష్ణుదేవుని దగ్గర వెళ్ళిపోయిండు. మరి ఇప్పుడు ఈరోజు మరి ఆ విష్ణుదేవుని దగ్గర ఈ భృగు మహర్షి పోయి కలుస్తాడా, ఆయనకు శాపం ఇస్తాడా, ఏమిస్తాడో ముందర కథ చూద్దాం. ఆ యొక్క భూదేవి పాపభారం మోయజాలక ఆ యొక్క వైకుంఠవాసుని శ్రీ మన విష్ణుమూర్తిని వేడుకుంటూ ఆ కలియుగం లోపల, స్వామి వైకుంఠవాస నేను ఈ పాపభారం మోయలేను, మరి ఈ మానవులు చేయించినటువంటి పాప నడకలు నేను భరింపలేను, నన్ను ఈ పాపం నుండి తగ్గించి మరి పాప విమోచన చేయమని చెప్పి ఆ యొక్క భూదేవి రాత్రి వేడుకొనగా అప్పుడు ఆమె మొరపెట్టుకుంటూ వైకుంఠవాసుని ధ్యానించిన సమయం లోపల ఇక్కడ ఉన్నటువంటి భృగు మహర్షి, వశిష్ఠుడు, భరద్వాజుడు, కశ్యపాది ఋషులు, ఆ సప్త ఋషులు ఆ భూదేవి పాపభారం తగ్గించడానికి అమ్మా భూదేవి ఆ భృగు మహర్షి వాళ్ళకు ఆమెకు ప్రత్యక్షమయ్యి, అమ్మా భూదేవి నీకు ఎటువంటి బాధలు కలుగుతున్నాయో, మరి ఏ బాధలు కలుగుతున్నాయో చెప్పు తల్లి అని చెప్పి ఆ భృగు మహర్షి అడగగా అప్పుడు ఆ యొక్క భూదేవి చెప్పింది, నాయన ఈ కలియుగం లోపల తల్లిదండ్రి కానీ వాయు వరుసలు కానీ లేక మరి ధర్మం అనేది లేకుండా నశించిపోయింది, మరి మీరే కాపాడాలని చెప్పి ఆ భృగు మహర్షికి చెప్పగా అప్పుడు ఆ ఉన్నటువంటి సప్త ఋషులు మొత్తం అమ్మ నీ పాప భారం తగ్గడానికి మేము కలియుగాంతం వరకు మేము ఒక యజ్ఞము చేసేదము, ఆ యజ్ఞము చేసి యజ్ఞఫలమును ఆ యొక్క త్రిమూర్తులైన విష్ణు ఈశ్వర బ్రహ్మ వారికి అందజేసి నీ యొక్క పాపభారం తక్కువ చేస్తామని చెప్పి ఆ యొక్క భృగు మహర్షి చెప్పడం జరిగింది. అయితే అప్పుడు వారు కశ్యపాది ఋషులు యజ్ఞము సమాప్తి చేసి ఆ యజ్ఞఫలమును ముందు మరి విష్ణుకి ఇవ్వాలన్నా, శంకరునికి ఇవ్వాలన్నా, బ్రహ్మకి ఇవ్వాలన్నా అని చెప్పి వారంతకు వారే ఒకరికొకరు తగులాడుతున్నారు. అంటే నీవు చెప్పు అని చెప్పి వాళ్ళే ఒకరికొకరు తగులాడుకునగా అప్పుడు నారదుడు అక్కడ వచ్చేసి ఆ నారదునికి తెలుసు ఆ యొక్క విష్ణుమూర్తి ఇప్పుడు కలియుగాంతం వరకు ఎట్లా భూమిపైకి రాకుండా అని చెప్పి నారదుడు వచ్చేసి, ఓ ఋషులారా మీ అందుకు మీరు తగులాడితే కాదు, మరి ముందు బ్రహ్మలోకము చేరి బ్రహ్మకు అర్పించము, ఆ తరువాత కైలాసము చేరి శంకరునికి అర్పించము,
ఆ తర్వాత మరి వైకుంఠానికి పోయి విష్ణుకు అందించని చెప్పి ఆ నాదుడు వచ్చి ఆ యొక్క ఋషులకు చెప్పగా అప్పుడు ఆ భృగు మహర్షి చేసిన యజ్ఞ ప్రసాదం తీసుకొని ఆ యొక్క బ్రహ్మకు అర్పించడానికి బ్రహ్మ దగ్గర వెళ్తే అక్కడ బ్రహ్మ సరస్వతి ఏకాంతంగా ఏకశయ్యపై కులుకుచు నృత్యములాడగా ఆ యొక్క బ్రహ్మదేవుడి దగ్గర భృగు మహర్షి వెళ్ళినప్పుడు ఓరి భృగువ నా ఆ స్థానంలోనికి వచ్చి నా అనుమతి లేనిది లోపలికి వచ్చి నన్ను అవమానించు ఆ మూఢుడా, నిన్ను పిలిచిన వాడెవడు, వీడికి నిన్నెవరు పిలిచిండ్రు, నీవు నా అనుమతి లేని లోపలికి వచ్చినావా అని చెప్పి ఆ యొక్క బ్రహ్మదేవుడు భృగు మహర్షిని బాగా కోపించండు. అప్పుడు ఆ యొక్క భృగు మహర్షి ఏమన్నాడు, ఓరి బ్రహ్మ, నేను వచ్చిన పని నెరుంగక కన్నుమిన్ను గానక నన్నే హేళన చేతువా, నేను నమస్కరించలేదని నిన్ను పలకరించలేదని నన్ను ఇంత హేళన చేతువా అని చెప్పి ఆ యొక్క భృగు మహర్షి బ్రహ్మను అనగా అప్పుడు ఆ యొక్క బ్రహ్మదేవుడు ఏం చేసిందంటే భృగు మహర్షికి శాపం ఇచ్చాడు. ఓరి భృగువ, నీవు ఈ కలియుగాంతం వరకు 3 పుష్కరాంతములు అష్టకష్టం ముందుగాక అని చెప్పి ఆ యొక్క బ్రహ్మదేవుడు ఎవరికి భృగు మహర్షికి శాపం ఇచ్చిండు. అప్పుడు ఆ భృగు మహర్షి ఏం చేసిండు, నేను వచ్చిన పని తెలియక నన్నే నీవు అవమానించు ఆ మూఢుడా, నీకు ఈ ప్రపంచము లోపల ఆ భృగు మహర్షి మళ్ళా బ్రహ్మకు శాపం ఇచ్చిండు, నీకు ఈ ప్రపంచము లోపల ఎక్కడైనా కానీ నీ గుడులు కానీ నీ విగ్రహ రూపము కానీ నీకు పూజలు కానీ జరగకుండుగాక అని చెప్పి ఆ యొక్క భృగు మహర్షి ఆ బ్రహ్మదేవునికి శాపం ఇచ్చిండు. అదే సమయం లోపల అట్టి ఆ శాపం వల్లనే ఈరోజు ఈ కలియుగాంతం వరకు ఇప్పటికీ ఎక్కడైనా పోయినా మనకి ఎక్కడ బ్రహ్మ గుళ్ళు కానీ బ్రహ్మదేవునికి పూజలు కానీ బ్రహ్మ ఆలయాలు కానీ మరి తీర్థయాత్రలు ఎక్కడ తిరిగినా ఆ బ్రహ్మదేవుని గుడి, అందుకే ఇక్కడ ఆ యొక్క భృగు మహర్షి ఆడిచ్చిన శాపం వల్లనే ఈరోజు ఆ యొక్క బ్రహ్మదేవునికి గుళ్ళు కానీ పూజలు కానీ జరగకుండా ఉన్నాయి. అదే విధంగా బ్రహ్మకు ఆ భృగు మహర్షి శాపం ఇచ్చిండు. ఆ భృగు మహర్షికి బ్రహ్మదేవుడు శాపం ఇచ్చిండు. 3 పుష్కరాంతములు అంటే 36 సంవత్సరములు, ఒక పుష్కరాంతం అంటే 12 సంవత్సరాలు, అట్లా 3 పుష్కరాంతములు అంటే 36 ఏళ్ళు నీవు అష్టకష్టం ముందుగాక అని చెప్పి ఆ యొక్క బ్రహ్మ భృగు మహర్షికి శాపం ఇచ్చిండు. ఆ శాపం తీసుకొని ఆ తర్వాత మళ్ళా కైలాసం చేరిండు ఎవరు భృగు మహర్షి. ఆ శంకరుని దగ్గర కైలాసం పోతే అల్లరి చేయొద్దు, ఆ కైలాసం లోపల పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వాళ్ళు ఏకాంతంగా నృత్యంలో ఆడచ్చు. మరి వారిద్దరూ ఏకాంతం ఉన్న సమయం లోపల ద్వారం నందంటే గేటు కాడ ద్వారపాలకులను అడ్డం పెట్టి ఎవరు వచ్చినా లోపలికి రానివద్దు, మేము ఏకాంతంగా ఉన్నాం కాబట్టి లోపలికి రానివద్దు అని చెప్పి ఆ ద్వారపాలకులకు మరి శంకరుడు పార్వతీ పరమేశ్వరులు చెప్పి లోపల ఉన్న సమయం లోపల ఈ యజ్ఞ ప్రసాదం తీసుకొని ఆ భృగు మహర్షి కైలాసం పోయి మీరు ఆ శివుడు పార్వతి ఏకాంతంగా ఉంటే నాకేమి, నగ్నంగా ఉంటే నాకేమంటే ఈ యొక్క భృగు మహర్షి కోపం వచ్చి ఆ పార్వతీ పరమేశ్వరు నగ్నంగా అంటే పుట్టుబత్తెల, నగ్నంగా అంటే వాళ్ళు పుట్టుబత్తెల ఉంటే నాకేమి, ఏకాంతంగా ఉంటే నాకేమి, నేను లోపలికి పోయేదే పోతా అని చెప్పి ఆ భృగు మహర్షి మరి ఆ ద్వారపాలకులను అడ్డం తొలగించుకొని లోపలికి పోతే శంకరుడు మరి పార్వతి ఇద్దరు ఏకశయ్య పైన ఉన్నప్పుడు ఈయన లోపలికి పోతే శంకరుడు చూసి, ఓరి భృగువ, నీకింత గర్వమా, నేను నా భార్య ఇద్దరం లోపల ఏక సంతోషంగా ఉన్నప్పుడు నీవు ద్వారపాలకులని అడ్డు తొలగించుకొని లోపలికి వచ్చినావు కాబట్టి నీకు తగిన శాపం ఇచ్చదుగాక అని చెప్పి ఆ భృగు మహర్షికి ఆ శంకరుడు శాపం ఇచ్చిండు. నీవు వచ్చే జన్మలో నీచపు జాతిలో పుట్టి అష్టకష్ట ముందుగాక అని చెప్పి భృగు మహర్షి శాపం ఇచ్చిండు. ఎవరు? శంకరుడు. ఆ భృగు మహర్షి ఏం చేసిండు శంకరునికి అంటే, ఓరి శంకర, నేను వచ్చిన పని నెరుంగక నన్ను పలకరించక నాకే శాపం ఇత్తువా, నీవు కలియుగం లోపల అంటే శంకరునికి శాపం ఇచ్చుడు, నీకు కలియుగం లోపల లింగానికే పూజింతురుగాక, నీ విగ్రహ రూపం ఎక్కడ లేకుంటుంది, నీ శరీరము విగ్రహ రూపం ఎక్కడ లేకుంటుంది, నీ లింగానికే పూజింతురుగాక, నీవు అర్ధనారీశ్వరుడు అదుగాక అని చెప్పి ఆ భృగు మహర్షి ఆ శంకరునికి శాపం ఇచ్చిండు. శాపం ఇచ్చి మళ్ళా ఆ భృగు మహర్షి ఎక్కడ పోయినంటే వైకుంఠం పోతా అని చెప్పి విష్ణుదేవుని దగ్గర వెళ్తా అని చెప్పి విష్ణుదేవుని దగ్గర వెళ్ళిపోయిండు. మరి ఇప్పుడు ఈరోజు మరి ఆ విష్ణుదేవుని దగ్గర ఈ భృగు మహర్షి పోయి కలుస్తాడా, ఆయనకు శాపం ఇస్తాడా, ఏమిస్తాడో ముందర కథ చూద్దాం.
నాయన నా నామాంకితంబు నెరగించితివా తెలిపెదా వినుము. శ్రీమదఖిల భువన నిర్మాణ దక్షుండనై కృపా కాటాక్ష పాలితముని స్రంతానుండనై పురందర శతానంద బృందాక సందోహ వందితుడనై బాదార విందుండనై శ్రీ వైకుంఠపురమంతయు మణిమయ విచిత్ర సావదంతర అర్థిస్తుండనై శ్రీ మహావిష్ణుమూర్తి అని అందరు. మహాత్మా, ఈ యజ్ఞయాగాది క్రతువులు చేసిన దొరుకుటకు మహా దుర్లభము. ఇటు కూర్చుండము స్వామి సింహాసనం పైన. జై వెంకటేశ్వర సాంబవారికి జై.
అష్ట ఔచర్యములు గల దానను. నా నామము శ్రీ లక్ష్మీదేవి అని అందరూ. నాత ఇదే నీ పాదములకు నమస్కరించుతాను. దేవి చల్లగా వర్ధిల్లుము, ఇటు కూర్చుండుము దేవి. నాత ప్రాణేశ్వర ఈ సుందరం భగవనము నీవో చూడుము చెలియా. ఈ సుందరం భగవనము నీవో చూడుము చెలియా. ఆ వనములను గన గోపురంబులు రూచములను పాక్షిజాలము. వనములను గన గోపురంబులు రూచములను పాక్షిజాలము. కనుల కింపగు తిరగుచుండును పక్షులను పరిచయములో చూడుము చెలియా. ఈ సుందరం భగవనము నీవో చూడుము చెలియా. చెలి నాత ప్రాణేశ్వర చెలి చూడుము, ఈ ప్రపంచము ఎంత ఆనందముగా నున్నది. ఎవరి పనులలో వారు ఎట్లు లయమవుతున్నారో చూడుము దేవి. మనసుకెంతో సంతోషముగా నున్నది కదా దేవి. నాత ప్రాణేశ్వర దేవి చూసితిని నాత వసు సంపదలయ పట్టణములో చూచితిని నాత. సంపదలయ పట్టణములో చూచితిని నాత. వసు సంపదలయ పట్టణములో చూచితిని
ప్రాణేశ్వర, దేవి మనము జీవములు ఇచ్చిన పక్షుల వలె మనకు ఔచ్చర్యముగా కనబడుతున్నాయి కదా నాథ ప్రాణేశ్వర. దేవి నాథ ప్రాణేశ్వర, కంటివా నీవో ఈ సుందరం బహుపట్టణంబో, కంటివా నీవో ఈ సుందరం బహుపట్టణంబో, కంటివా నీవో ఆ అట్టహాసంభోగదో చెడు అగ్ని పర్వత ప్రాంతములను అట్టహాసంభోగదో చెడు అగ్ని పర్వత ప్రాంతములను చిత్తముగ కనబడుతు చల్లని దివ్య సుందర వనము నీవో, కంటివా నీవో ఏ సుందరం బహుపట్టణంబో, కంటివా నీవో దేవి ఈ ప్రపంచము ఎంత అందముగా ఉన్నది, ఎవ్వరి పనులలో వారు ఎట్లు లయమవుతున్నారో చూడుము దేవి. నాథ ప్రాణేశ్వర, నాథ ప్రాణేశ్వర, దేవి ఆ, చూసితివా నాథ నారాయణపురి పరిసరములో చూచితివా నారాయణపురి పరిసరములో నాథ చూచితివా ఆ చిన్న పోయిన కారణం ఏమో తెలియదాయను అన్ని విధములా చిన్న పోయిన కారణం ఏమో తెలియదాయను అన్ని విధములా తల్లడిల్లుతూ ఇన్న విధముగా తార చెల్లెను వెతుకులేడు నాథ చూచితివా. నారాయణపురి పరిసరములో నాథ చూచితివా. నాథ ప్రాణేశ్వర, దేవి నారాయణపురి పరిసరములన్నీ చిన్నబోయి ఉన్నట్లు ఉన్నవి. కారణమేమి నాథ తెలుపుము. దేవి నాథ ప్రాణేశ్వర, విను మీను చెలే
నాథ ప్రాణేశ్వర, నారాయణపురమే కాదు దక్షిణ భాగమంతయు చిన్నబోయి ఉన్నది. మనము అచట అవతరించవలెను దేవి, అవతరించవలెను. నాథ ప్రాణేశ్వర, వైకుంఠవాస లక్ష్మీపతి దీన బాంధవ దేవాది దేవ పాయమాం పాయమాం నన్ను రక్షించే భారము నీదే స్వామి. నాథ ప్రాణేశ్వర, మరి శ్రీ వెంకటేశ్వర జీవిత చరిత్రలో ఆకాశరాజు పాత్ర ధరించిన మరి చెవిట
ప్రాణేశ్వర. ఏవి లోకమంతయు లక్ష్మి వల్లభుడే అని పిలుచుతుందురు. పేరునకు నీ వల్లభుడనైనను నా ఎదలో నీ నామమే పలుకుతుండును కదా దేవి. నాథ ప్రాణేశ్వర, నాథ ప్రాణేశ్వర, దేవి వినవయ్యా స్వామి, ప్రాణేశ్వర, దేవి భక్తులను రక్షింపుట మన కర్తవ్యము. సమయ అనుకూలముగా ప్రవర్తించవలెను, అదే మన ధర్మము దేవా. దేవి నాథ ప్రాణేశ్వర, దేవి నాథ ప్రాణేశ్వర, విను విను తెలియా నా మనసులో కలిగాలోచన విను విను తెలియా విను విను తెలియా నా మనసులో కలిగాలోచన విను
ప్రాణేశ్వరి, నాథ ప్రాణేశ్వర, మన కొరకు ప్రార్థించు వారిని కాపాడవలేను. అదిగే మన ధర్మము కదా దేవి. నాథ ప్రాణేశ్వర, దేవి వినుము నా నాథ, నా మనవి తెలిపెదాను, వినుము నా నాథ, నా మనవి దారము తెలిపెదాను, వినుము నాథ, నా మనవి చారము తెలిపెదాను, వినుము నాథ, నా మనవి చారము తెలిపెదాను, వినుము నాథ. ఆ భక్తులను రాజ్యంపుదివి భక్తియుక్తముగాను నీవు, భక్తులను రాజించుతుంటివి భక్తియుక్తముగాను నీవు, భక్తులను రాజింపుతుంటివి భక్తియుక్తముగాను నీవు, భక్తులను రాజించుతుంటివి భక్తియుక్తముగాను నీవు. మానవాళికి కలగు చింతలు ధ్యానలోలుడ తీర్చవేమే, వినుము నాథ, నా మనవి చారము తెలిపెదాను, వినుము నాథ, నా మనవి చారము తెలిపెదాను, వినువేను నాథ, నా మనవి చారము తెలిపెదాను, వినువేను నాథ. నాథ ప్రాణేశ్వర, దేవి అన్నీ సరే కానీ మానవులకు కలుగు చింతలు తీర్చవలెను, అదే మన ధర్మము దేవా. దేవి నాథ ప్రాణేశ్వర, సంపదల దేవి నీ సదా నీ పాపముల నేడు కంటిని దేవి, సంపద దేవి పాములను నేడు కంటిని దేవి, పాముల నేడు కంటిని దేవి. కంటకులుగా పరిమమించి మానవాలు మంటకేగెను, కంటకులుగా పరిమళించే మానవాలే మంటకేగెను, కంటకులుగా పరిమమించి మానవాలు మంటకేగెను, కంటకులుగా పరిమళించే మానవాలే మంటకేగెను. దారుని పువ్వుల మాల దామున నా మాట విను, సంపద దేవి, పాపముల నేడు కంటిని దేవి, పాపముల నేడు కంటిని దేవి నాథ ప్రాణేశ్వర, మానవులకు ఎంత కలిగించవలెను
అంతే కలిగించవలెను. ఎక్కువగా ధనమిచ్చినచో వారికి మదమెక్కి పూర్తిగా మనలను మరతురు కదా దేవి. జై వెంకటేశ్వర స్వామివారికి స్వామి నిలయ స్వామి వైకుంఠవాస శ్రీ లక్ష్మీపతి మధుసూదన, నన్ను కాపాడే భారము నీదే స్వామి. నీ వద్దకు వచ్చుతున్నాను స్వామి. వైకుంఠాధిపుడేలు వైకుంఠాధిపుడేలను వరుసతో నిర్మించుచుండే వాలయముగాను నా వలన చేరిన ధరిని నీలజాక్షిని స్వామి వైకుంఠవాస వైకుంఠాధిపుడేలను వరుసతో నిర్మించుచుండే వాలయముగాను నా వలన చేరిన తనిని ఆవల పగ
ఆహా నీలమేఘ శ్యాముడు కువలయంబున పలుమారు పలకరించిన పలికే దేవుడు పావనుండగు మమ్ములను కాపాడే భారము నీదే స్వామి. నిన్ను పరీక్షించుట ఎట్లు పరమదయాకర పావనుండు నీలదేహ రూపుడతడు ఏ రీతిగా చేరుకుంటూ పరమా పావనులే సకల సద్గుణ పూజ స్వామి వైకుంఠవాస హరివింద ప్రదక్షిణ పిలిచిన పలికే దేవుడవు. నిన్ను నేను ఎట్లు పరీక్షించవలెను? నీ దగ్గరికి వచ్చుతున్నాను స్వామి. నన్ను రక్షించే భారము నీదే స్వామి. జై వెంకటేశ్వర స్వామి. నాథ ప్రాణేశ్వర నీవు హృదయమే నా నిలయమై నిరంతరము మీ పాదసేవ చేస్తున్న ధనను నీ మనసు పరాధీనమై ఉండుటకు కారణమేమి నాథ? దేవి నాథ ప్రాణేశ్వర దేవి నేనే దిక్కని లోకము ప్రాణాదారుటంచు ప్రస్తుతి చేయ వీణాదరపి యజనకుడు తానే సర్వస్వమతో తలతో తుండెదారు
సఖి నాథ ప్రాణేశ్వర సఖి ఈ 14 లోకములలో వారికి ఆపద వచ్చినప్పుడు మాకు దిక్కు నీవే అని వేడుకుంటూ వారిని చూసి నా మనసు సంతోషించును. వారిని చూసి నీ హృదయము కరగదా సఖి? అదీనుగాక అతివర నన్ను బంధింప అలవియగునే దేవగంధర్వ సిద్ధేశులకు కామిని మోయిని కనకాదులకు భక్తికి నేను వసుడనయ్యి పట్టుబడుదో. దేవి ప్రాణేశ్వరి, నన్ను బంధింప ఎవరి వశము కాదు. భక్తికి నేను పట్టుబడి ఉన్నాను. భక్తితో కొలిచే వారందు నేనున్నాను, వారు నాయందున్నారు. అంతే దేవి. నాథ ప్రాణేశ్వర నాథ ప్రాణేశ్వర దేవి నాథ ప్రాణేశ్వరి, నాథ ప్రాణేశ్వర ప్రాణేశ్వరి ఎవరది పిలుచుతున్నారు? నాథ ప్రాణేశ్వర దీనులు గనక ఇంకా ఎవరు?